హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. దిస్ ఇస్ భార్గవి. ఈరోజు మనం సీటెట్కి సంబంధించి మ్యాథ్స్ పెడగాగీలో 4th టాపిక్ అయితే చెప్పుకుందాం. సో ఇది 4th పార్ట్ అనమాట. మనకి ఇది ప్లేస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ కరికులం. సో సిలబస్ ప్రకారంగా చూసుకుంటే ఇది 2nd యూనిట్. సో ప్లేస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ కరికులం అంటే మన ఈ విద్యా ప్రణాళికలో మనకి మ్యాథమెటిక్స్ అనేది దేని కొరకు ఉంచారు, సో దేనికోసం మనం మ్యాథమెటిక్స్ అనేది బోధిస్తున్నాం, కరికులంలో విద్యా ప్రణాళికలో భాగంగా మ్యాథమెటిక్స్ని ఉంచడానికి గల కారణాలు ఏంటి, సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే టాపిక్స్ అన్నీ కూడా ఇవాళ అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మ్యాథమెటిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో మ్యాథమెటిక్స్ అనేది మిగతా సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే కొంచెం ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. డెవలపింగ్ చిల్డ్రన్స్ లాజికల్ ఎబిలిటీ ఈజ్ ద మెయిన్ గోల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్. సో మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్, పిల్లలకి మ్యాథమెటిక్స్ టీచ్ చేయడం ద్వారా పిల్లలు ఏం సాధించాలనుకుంటున్నారంటే, సో లాజికల్ ఎబిలిటీ, వాళ్ళు తార్కికంగా ఆలోచించే సామర్థ్యాన్ని పెంపొందించడం అనేది మెయిన్ గోల్ అనమాట మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ ద్వారా. అది ప్రైమరీ అవ్వచ్చు, సెకండరీ అవ్వచ్చు. సో ఎక్కడైనా మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ బోధించడం ద్వారా వాళ్ళల్లో తార్కిక సామర్థ్యాన్ని పెంపొందించడం అనేది మెయిన్ గోల్. అయితే ద నారో ఎయిమ్ ఆఫ్ స్కూల్ మ్యాథమెటిక్స్ ఈజ్ టు డెవలప్ యూస్ఫుల్ క్యాపబిలిటీస్, పర్టికులర్లీ దోస్ రిలేటింగ్ టు న్యూమరసీ, నెంబర్ ఆపరేషన్స్, మెజర్మెంట్స్, డెసిమల్స్ అండ్ పర్సంటేజెస్. సో చిన్న ఎయిమ్ కనుక చూసుకుంటే, నార్మల్గా మ్యాథమెటిక్స్ అనేది స్కూల్లో బోధించడం యొక్క చిన్న ఎయిమ్ కనుక చూసుకుంటే ఏంటంటే, పిల్లలకి నెంబర్స్ సిస్టమ్ అనేది అలవర్చడం. అంటే వాళ్ళ డైలీ లైఫ్లో నెంబర్స్ అంటే ఏంటి, సో ఆ నెంబర్స్ యొక్క ఆపరేషన్స్ అంటే ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, సో ఇవి ఎక్కడ యూజ్ చేస్తాం, సో ఎలా యూజ్ చేస్తాం, వాటికి సంబంధించిన మెజర్మెంట్స్, మామూలుగా మెజర్మెంట్స్ ఏవైనా కొలతలు కానీ, డెసిమల్స్, పర్సంటేజెస్, సో ఇలా వాళ్ళ డైలీ లైఫ్కి యూజ్ అయ్యే కొన్ని మ్యాథమెటిక్స్ ఆపరేషన్స్ని వాళ్ళకి తెలియజేయడమే చిన్న ఎయిమ్ అనమాట మ్యాథమెటిక్స్ బోధించడం. అయితే ద హయ్యర్ ఎయిమ్ ఈజ్ టు డెవలప్ ద చైల్డ్స్ రిసోర్సెస్ టు థింక్ అండ్ రీజన్ మ్యాథమెటికల్లీ, టు పర్స్యూ అస్యూమ్షన్స్ టు దేర్ లాజికల్ కన్క్లూషన్ అండ్ టు హ్యాండిల్ అబ్స్ట్రాక్షన్. సో పెద్ద ఎయిమ్, హయ్యర్ ఎయిమ్ కనుక చూసుకుంటే, సో వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా గణితపరంగా ఆలోచించేలా చేయడం, సో తార్కిక సామర్థ్యాన్ని పెంచడం, తార్కికంగా ఆలోచించేలా చేయడం కానీ, వాళ్ళు ఏదైతే ఒక కన్క్లూజన్కి వస్తారో సో దానికి ఇంకొంత ఎజంప్షన్ అనేది యాడ్ చేయడం. సో ఇలా ఏంటంటే ఇవన్నీ కూడా హయ్యర్ ఎయిమ్స్ అనేవి అవుతూ ఉంటాయి. ఇట్ ఇంక్లూడ్స్ ఏ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అండ్ ద ఎబిలిటీ అండ్ ద యాటిట్యూడ్ టు ఫార్ములేట్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. సో వీటిలో ఏవేవి భాగాలుగా ఉంటాయంటే, అంటే ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే, ఏదైనా చేయడం, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కానీ, సో ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయడం కానీ, సో ఇవన్నీ కూడా ఈ యొక్క హయ్యర్ ఎయిమ్స్లో భాగంగా ఉంటూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్ అట్ ద సెకండరీ స్టేజ్. సో సెకండరీ స్టేజ్లో మ్యాథమెటిక్స్ అనేది ఒక కంపల్సరీ సబ్జెక్ట్. యాక్సెస్ టు క్వాలిటీ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్. సో ఈ లైన్ పైన ప్రీవియస్లో ఒక బిట్ అనేది రావడం జరిగింది. సో మ్యాథమెటిక్స్ అనేది ప్రతి పిల్లవాడి యొక్క రైట్ అనమాట. సో నేర్చుకోవడం అనేది ప్రతి పిల్లవాడి యొక్క రైట్. దీనిపైన లాస్ట్ టైం బిట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, స్కూల్ మ్యాథమెటిక్స్. స్కూల్లో మ్యాథమెటిక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఫీచర్స్ ఆఫ్ స్కూల్ మ్యాథమెటిక్స్ ఆర్ గివెన్ బిలో. సో కొన్ని ఇచ్చారు. స్కూల్ మ్యాథమెటిక్స్ కెన్ ప్లే ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ డెవలపింగ్ యూజ్ఫుల్ స్కిల్స్. సో పిల్లల్లో కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలను పెంచడానికి ఈ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ ఆర్ స్కిల్స్ దట్ మ్యాథమెటిక్స్ కెన్ హెల్ప్ టు డెవలప్. సో విజువలైజేషన్ అంటే చూడడం, దృశ్యపరంగా అనమాట. రిప్రజెంటేషన్ అంటే ప్రాతినిధ్యపరచడం. సో ఈ రెండు కూడా ఏంటంటే మ్యాథమెటిక్స్ని డెవలప్ చేయడంలో ముఖ్యమైన స్కిల్స్గా పనిచేస్తూ ఉంటాయి. మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ క్యాన్ బి రిప్రజెంటెడ్ ఇన్ మల్టిపుల్ వేస్. సో మ్యాథమెటిక్స్లో కొన్ని భావనలు అంటే కాన్సెప్ట్స్ అనేవి మనం డిఫరెంట్ టైప్స్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. అండ్ దీస్ రిప్రజెంటేషన్స్ క్యాన్ సర్వ్ ఏ వెరైటీ ఆఫ్ పర్పసెస్ ఇన్ డిఫరెంట్ కాంటెక్ట్స్. సో మనం చేసేదాన్ని బట్టి, అంటే మనం అటెంప్ట్ చేసేదాన్ని బట్టి, మనం రిప్రజెంట్ చేసేదాన్ని బట్టి ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటూ ఉంటుందన్నమాట.
ఆల్ ఆఫ్ దిస్ యాడ్స్ టు ది పవర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఇలా ఇవన్నీ కూడా కొంత పవర్ని యాడ్ చేస్తూ ఉంటాయి మ్యాథమెటిక్స్కి. సపోజ్ ఇక్కడ మనం ఒక గ్రాఫ్లో కనుక ఏదైనా ఒక ఫంక్షన్ కనుక తీసుకుంటే, సపోజ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనేది ఒక ఈక్వేషన్ అయితే, ఆ ఈక్వేషన్ని మనం మ్యాప్ పాయింటింగ్ గ్రాఫ్లో కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇలా ఏంటంటే ఒక ఫంక్షన్ అనేది ఉన్నదంటే దాన్ని డిఫరెంట్ టైప్స్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ p/q అనేది మనం ఒక ఫ్రాక్షన్ని డినోట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అదే pqని మనం కొన్ని కోఫిషియంట్స్గా కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అలా ఏంటంటే మ్యాథ్స్లో ఒక్క సందర్భానికి ఒక్కొక్క విధంగా మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ కూడా స్కూల్ మ్యాథమెటిక్స్లో భాగంగా ఉంటూ ఉంటాయి. నెక్స్ట్, దెర్ ఈజ్ ఆల్సో ఏ నీడ్ టు మేక్ కనెక్షన్స్ బిట్వీన్ మ్యాథమెటిక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఆఫ్ స్టడీ. సో మనం స్కూల్ మ్యాథమెటిక్స్లో భాగంగా ఏంటంటే మ్యాథమెటిక్స్కి మిగతా ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో వాటికి ఒక కనెక్షన్ అనేది ఏర్పరుస్తూ ఉండాలి. వెన్ చిల్డ్రన్ లెర్న్ టు డ్రా గ్రాఫ్స్, దే షుడ్ ఆల్సో బీ ఎంకరేజ్డ్ టు థింక్ ఆఫ్ ఫంక్షనల్ రిలేషన్షిప్స్ ఇన్ ది సైన్సెస్ ఇంక్లూడింగ్ జియాలజీ. సపోజ్ మీరు ఏంటంటే ఈ విధంగా కనెక్ట్ చేయడం ద్వారా పిల్లవాడు గ్రాఫ్లు అనేవి బాగా గ్రాఫ్ల పైన తనకు ఒక అవగాహన అనేది ఉన్నప్పుడు, సో జియాలజీ జాగ్రఫీకి సంబంధించి ఏమైనా మ్యాప్స్, సో ఇలాంటి వాటిపైన కొంత కనెక్షన్ అనేది కలిగి ఉంటారనమాట. మ్యాథమెటిక్స్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది స్టడీ ఆఫ్ సైన్స్. సైన్స్ నేర్చుకోవడానికి మ్యాథమెటిక్స్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, సాధనం కింద పనిచేస్తుంది అని చెప్తున్నారు. సో ఇది స్కూల్ మ్యాథమెటిక్స్కి సంబంధించి. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ స్కూల్ కరికులం. సో స్కూల్ కరికులంలో భాగంగా మ్యాథమెటిక్స్ అనేది ఉంచడానికి గల ఇంపార్టెన్స్ ఏంటి, సో ఎందుకొరకు స్కూల్ కరికులంలో మ్యాథమెటిక్స్ని ఉంచారు అనేది ఇక్కడ చూద్దాం. యుటిలిటీ ఆఫ్ పర్టికులర్ సబ్జెక్ట్ ఇన్ డైలీ లైఫ్. సో స్కూల్ కరికులంలో మనకి అంటే ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంచుతారు, అది మనకి డైలీ లైఫ్లో పడాలి పిల్లవాడికి, సో చైల్డ్కి యూజ్ అయ్యేటట్టు ఉండాలి. సో అలాగే ఈ మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది కాబట్టి దీని కరికులంలో ఒక భాగంగా చేర్చారు. అండ్ నెక్స్ట్, వెదర్ ద సబ్జెక్ట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ మెంటల్ డిసిప్లిన్ ఆర్ నాట్. సో ఆ సబ్జెక్ట్ అనేది ఎలా ఉండాలి, స్కూల్ కరికులంలో ఉండాలంటే ఆ సబ్జెక్ట్ ద్వారా పిల్లవాడి యొక్క మెంటల్గా అండ్ అతనికి డిసిప్లిన్ అనేది చేకూరుస్తుందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ అయ్యి ఉండాలి. సో ఆ అంశం కూడా కలిగి ఉండాలన్నమాట. సో మ్యాథమెటిక్స్ ద్వారా డిసిప్లిన్ అనేది అలవడుతుంది కాబట్టి ఇది మనం స్కూల్ కరికులంలో ఉంచడానికి గల ఒక ఇంపార్టెన్స్ అని చెప్పొచ్చు. ద సోషల్ అండ్ కల్చరల్ ఇంపార్టెన్స్ ఆఫ్ పర్టికులర్ సబ్జెక్ట్. సో ఒక సబ్జెక్ట్ ద్వారా సోషల్ పరంగా అంటే సామాజిక పరంగా, కల్చరల్ పరంగా ఇంపార్టెన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్, మ్యాథమెటిక్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ స్కూల్ కరికులం. సో స్కూల్ కరికులంలో మ్యాథమెటిక్స్ అనేది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంట. ఇట్ ఈజ్ మోర్ క్లోజ్లీ రిలేటెడ్ టు అవర్ డైలీ లైఫ్ యాజ్ కంపేర్డ్ టు అదర్ సబ్జెక్ట్స్. సో మిగతా సబ్జెక్టులతో పోల్చుకుంటే ఈ మ్యాథమెటిక్స్ అనేది మనకి డైలీ లైఫ్లో చాలా వరకు కనెక్షన్ అనేది కలిగి ఉంటుంది, అంటే ఒక రిలేషన్ అనేది కలిగి ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ సైన్స్. సైన్స్కి ఫాదర్ ఆఫ్ సైన్స్ కింద మనకి ఏ సబ్జెక్ట్ని పరిగణిస్తారు అంటే మ్యాథమెటిక్స్ని పరిగణిస్తూ ఉంటారు. Mathematics helps the child to develop as social and intellectual citizen like other subjects. It has its own disciplinary values. సో మ్యాథమెటిక్స్ అనేది మిగతా సబ్జెక్ట్స్ లానే పిల్లల్ని డెవలప్ అంటే సోషల్ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, మేధో పరంగా కానీ డెవలప్ చేయడానికి మ్యాథమెటిక్స్ అనేది ఇతర సబ్జెక్టులాగే ఉపయోగపడుతుంది. అండ్ మ్యాథమెటిక్స్ అనేది సొంతంగా కొన్ని డిసిప్లిన్ వాల్యూస్ అనేవి కలిగి ఉంటుందని చెప్తున్నారు. సో దానివల్ల స్కూల్ కరికులంలో మ్యాథమెటిక్స్ అనేది ఇంక్లూడ్ చేశారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇన్ ఎడిషన్ టు దీస్ మ్యాథమెటిక్స్ ఆల్సో డెవలప్స్ దోస్ క్వాలిటీస్ విచ్ కెన్ బి డెవలప్డ్ బై అదర్ సబ్జెక్ట్స్. సో మిగతా సబ్జెక్ట్స్ ద్వారా ఏవైతే క్వాలిటీస్ అనేవి డెవలప్ చేయబడతాయో మ్యాథమెటిక్స్ ద్వారా కూడా డెవలప్ చేయబడతాయి. నెపోలియన్ అనే అతను ఏం చెప్పారు అంటే, ద ప్రోగ్రెస్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ లింక్డ్ టు ది ప్రాస్పరిటీ ఆఫ్ ద స్టేట్. సో మ్యాథమెటిక్స్ యొక్క ప్రోగ్రెస్, సో మెరుగుదల కానీ అభివృద్ధి కానీ దేంతో లింక్ అయి ఉంటుంది అంటే మన రాష్ట్రం యొక్క శ్రేయస్సుతో లింక్ అయి ఉంటుంది అని నెపోలియన్ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇన్ దిస్ కాంటెక్స్ట్ కొటారి కమిషన్ సజెస్టెడ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ షుడ్ బి థాట్ ఆన్ ఏ కంపల్సరీ బేసిస్ టు ఆల్ పీపుల్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ జనరల్ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ ఫస్ట్ 10 years ఆఫ్ స్కూలింగ్.
సో కొఠారి కమిషన్ 1964-66 ఏం చెప్పారు అంటే సైన్స్ మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీగా పిల్లలకి బోధించాలి. జనరల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఫస్ట్ 10 years ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ని సైన్స్ని బోధించాలి అని మనకి ఏ కమిషన్ చెప్పింది అంటే కొఠారి కమిషన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ కనుక చూస్తే జనరలీ ద చిల్డ్రన్ ఆర్ సెంట్ టు స్కూల్స్ ఫర్ అచీవింగ్ డిఫరెంట్ గోల్స్ అండ్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ దే విల్ బీ ఏబుల్ టు అచీవ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్. సో సాధారణంగా పిల్లల్ని స్కూల్కి దేనికి పంపిస్తూ ఉంటాం, వాళ్ళు ఎంతో కొంత నాలెడ్జ్ని కొన్ని గోల్స్ని అచీవ్ చేయడానికి పంపిస్తూ ఉంటాం. సో అలా వాళ్ళు ఏ ఆబ్జెక్ట్స్ని మనం అంటే ఏ లక్ష్యాల కొరకు వాళ్ళని పంపిస్తాం స్కూల్కి, సో వాళ్ళు ఎలాంటి లక్ష్యాలు అనేవి నెరవేరుస్తారు అంటే అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. సో వాళ్ళు కొంత నాలెడ్జ్ని కొన్ని నైపుణ్యాలని పొందుతారు. అక్విజిషన్ ఆఫ్ ఇంటెలెక్చువల్ హ్యాబిట్స్ అండ్ వేరియస్ పవర్స్ యాజ్ డిసిప్లైన్. సో కొన్ని మేధోపరమైన అలవాట్లని అలవర్చుకుంటారు అండ్ డిసిప్లైన్ అనేది నేర్చుకుంటారు. అక్విజిషన్ ఆఫ్ డిజైరబుల్ యాటిట్యూడ్ అండ్ ఐడియల్స్. కొంత వైఖరిని అలాగే కొన్ని ఒపీనియన్స్ని కలిగి ఉంటూ ఉంటారనమాట. నెక్స్ట్ దేర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్ ఆఫ్ గివింగ్ డ్యూ ఇంపార్టెన్స్ టు మ్యాథమెటిక్స్ and make it compulsory subject. The importance of mathematics can be expressed in the form of values. So mathematics అంటే చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మ్యాథమెటిక్స్ని ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా పరిగణించడానికి కానీ సో దాన్ని కంపల్సరీ సబ్జెక్ట్గా చేయడానికి కానీ చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. సో కొన్ని ఈ ఇంపార్టెన్స్ అనేది ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే కొన్ని వాల్యూస్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటున్నారు. దెర్ ఆర్ సర్టెన్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. ఆన్ ద బేసిస్ ఆఫ్ దీస్ వాల్యూస్ వీ కెన్ ప్రూవ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ స్కూల్ కరికులం. సో ఈ విలువల ఆధారంగా స్కూల్ కరికులంలో మ్యాథమెటిక్స్ని ఉంచడానికి గల ఇంపార్టెన్స్ని మనం తెలుసుకోవచ్చు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ హెల్ప్స్ ఇన్ అటైనింగ్ అండ్ డెవలపింగ్ వేరియస్ వాల్యూస్ అమాంగ్స్ట్ ద చిల్డ్రన్. సో పిల్లల్లో ఎన్నో ముఖ్యమైన విలువలు పెంపొందించడానికి మ్యాథమెటిక్స్ అనేది ఖచ్చితంగా బోధించాల్సిన సబ్జెక్ట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ స్కూల్ కరికులం. సో స్కూల్ కరికులంలో మ్యాథమెటిక్స్ యొక్క ప్లేస్ ఏంటో చూద్దాం. కరికులం ఇంక్లూడ్స్ ఆల్ దోస్ యాక్టివిటీస్, ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్ which the child receives during his educational career under the guidance of educational authorities. Thus curriculum is the total education of the child. సో కరికులం అంటే ఏంటంటే ఇక్కడ పిల్లలు చేసే యాక్టివిటీస్ కానీ పిల్లలు పొందే ఎక్స్పీరియన్సెస్ కానీ వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం కానీ సో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ మొత్తంలో ఎవరైతే నాలెడ్జబుల్ అంటే ఎడ్యుకేషనల్ అథారిటీస్ అంటే టీచర్స్ కానీ సో వాళ్ళు పీర్స్ కానీ ఇలా ఏంటంటే ఎవరో ఒకరు వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ గైడెన్స్లో పిల్లలు ఈ యాక్టివిటీస్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నీ పొందుతూ ఉంటారనమాట. సో వీటన్నింటినీ కలిపి మనం కరికులం అని అనొచ్చు. అంటే మొత్తం చైల్డ్ యొక్క టోటల్ ఎడ్యుకేషన్ అంతటినీ కూడా కరికులం అని అనొచ్చు అని చెప్తున్నారు. కరికులం టచెస్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ది పీపుల్స్ యాజ్ ద నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద పీపుల్. సో కరికులం ఏంటంటే ప్రతి అంశాన్ని చూస్తుందన్నమాట. అంటే పిల్లల యొక్క ఇంట్రెస్ట్లు ఏంటి, నీడ్స్ అవసరాలు ఏంటి, అలాగే వాళ్ళ చుట్టూ ఉన్న ఎడ్యుకేషన్కి సంబంధించిన వాతావరణం ఏ విధంగా ఉండాలి ఏంటి, వాళ్ళకి బోధించేటప్పుడు ఎలాంటి ప్రొసీజర్స్ అలాగే అప్రోచెస్ ఎలాంటి స్ట్రాటజీస్ ఉపయోగించాలి, ఎలాంటి మెథడ్స్ ఉపయోగించాలి, సో అవి లెర్నింగ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడా కరికులం అనేది దృష్టిలో పెట్టుకొని ఉంటుంది. ద సోషల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ హౌ దే ఫిట్ విత్ ద కమ్యూనిటీ అరౌండ్. సో వాళ్ళు ఏ విధంగా సోషల్తో ఇంటరాక్ట్ అవుతున్నారు, సో వాళ్ళు ఎలా సోషల్ పరంగా ఇంటరాక్ట్ అవుతున్నారు, కమ్యూనిటీకి వాళ్ళు సరిపోతారా అంటే కమ్యూనిటీతో కలవడానికి వాళ్ళు సరిపోతారా లేదా, సో వాళ్ళని ఆ విధంగా తయారు చేయడమే ఈ కరికులం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో కరికులంలో వీటికి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇన్ ఎడ్యుకేషన్ ద ఇంపార్టెన్స్ అండ్ ద ప్లేస్ ఆఫ్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్. సో ఒక సబ్జెక్ట్ని మనం కరికులంలో ఉంచాము అంటే దాని ప్లేస్ అని కానీ అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ అది పెట్టాల్సిన అవసరం కానీ ఉన్నది అంటే అది కింది అంశాన్ని ఫాలో అవ్వాలంట. అదేంటంటే టు వాట్ extent the subject is helpful in achieving the aims of the education. If any subject is more useful for achieving educational objectives, then its importance increases accordingly. సో ఏ విధంగా ఆ సబ్జెక్ట్ అనేది
వాళ్ళ యొక్క గోల్స్ని కానీ ఎయిమ్స్ని కానీ రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఎడ్యుకేషన్లో అనే దాన్ని బట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ ప్లేస్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ అనేది మిగతా సబ్జెక్ట్స్తో అన్నిటితో పోల్చుకుంటే అది ఎక్కువగా పిల్లలు లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడుతుంది, లేకపోతే దానికి ఒక ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఉన్నది అంటే దాని ప్రకారం కరికులంలో దాని ప్లేస్ అనేది నిర్ణయించబడుతుంది అనమాట. సో ఆ విధంగా కరికులంలో మ్యాథమెటిక్స్ ప్లేస్ అనేది నిర్ణయించబడుతుందని చెప్తున్నారు. సో అంటే కరికులంలో ఒక సబ్జెక్ట్ యొక్క ప్లేస్ అనేది నిర్ణయించబడుతుంది. ఇప్పుడు మ్యాథమెటిక్స్ యొక్క ప్లేస్ అనేది ఎక్కడ ఉంది, ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. Kothari Commission has explained about placing mathematics as a compulsory subject up to higher secondary or 10th standard and has said, సో అతను ఏం చెప్తున్నారంటే కొఠారి కమిషన్ ఏం చెప్తుంది అంటే మ్యాథమెటిక్స్ అనేది ఖచ్చితంగా ఒక కంపల్సరీ సబ్జెక్టుగా అప్ టు 10th క్లాస్ జనరల్ ఎడ్యుకేషన్ మొత్తంలో అప్ టు 10th క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. అయితే ఎందువల్ల అంటే మ్యాథమెటిక్స్ షుడ్ బి మేడ్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్ ఫర్ ది స్టూడెంట్స్ అప్ టు 10th స్టాండర్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ జనరల్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు మనం చెప్పింది 10th స్టాండర్డ్ వరకు జనరల్ ఎడ్యుకేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి. బట్ సమ్ పీపుల్ లే మోర్ ఎంఫసిస్ ఆన్ మేకింగ్ ఇట్ అన్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఆఫ్టర్ 7th స్టాండర్డ్. సారీ అండి, ఇక్కడ 8th స్టాండర్డ్ 7th అని పడింది. దేర్ ఫోర్ వేరియస్ రీజన్స్ వేర్ ఫ్రేమ్డ్ అగైనిస్ట్ దిస్ ప్రపోజల్. సో చాలామంది ఏంటి అంటే మ్యాథమెటిక్స్ అనేది అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాదు, సో అది ఆఫ్టర్ 8th స్టాండర్డ్ తర్వాత అది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ అవ్వచ్చు, సో ఎవరికి నచ్చితే వాళ్ళు చదువుకునేలా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ కింద పెట్టాలి అని అంటూ ఉంటారు. సో కానీ దీనికి కొన్ని రీజన్స్ అనేవి అగైనిస్ట్గా రావడం జరిగింది. అవేంటో చూద్దాం. It is very difficult subject and its learning requires a sharp brain and intelligence as many children will face difficulties for gaining the knowledge. సో ఎందువల్ల ఆ విధంగా ఆప్షనల్ సబ్జెక్ట్ కింద పెట్టాలి అన్నారంటే ఈ యొక్క సబ్జెక్ట్ అనేది చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్. సో దీనికి బ్రెయిన్ అంటే ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ అనేది ఎక్కువగా ఉండాలి, సో తెలివితేటలు ఉండాలి అన్ని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ అలాగే చాలామంది పిల్లలు కూడా మ్యాథమెటిక్స్ అనేది ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్ కింద ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళ దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది గెయిన్ చేయలేరు అనేది ఒక వాదన అనమాట. అంటే మ్యాథమెటిక్స్ని కొంత స్టాండర్డ్ వరకే ఉంచాలి, తర్వాత ఆప్షనల్గా ఉంచాలి అనే దానికి ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇమాజినేషన్ దట్ మెంటల్ ఎబిలిటీస్, డిసిప్లైన్, కల్చర్, సోషల్ అండ్ మోరల్ డెవలప్మెంట్స్ కెన్ బి డన్ బై మ్యాథమెటిక్స్. సో చాలామంది అన్నీ డెవలప్ అవుతూ ఉంటాయంటారు కదా, కానీ మ్యాథమెటిక్స్ ద్వారా అవన్నీ డెవలప్ అవ్వవు, అది ఒక ఊహ మాత్రమే. సో ఇక్కడ ఎలాంటి సామర్థ్యాలు కానీ, క్రమశిక్షణ కానీ, సామాజిక నైతిక డెవలప్మెంట్స్ కానీ ఏమీ కూడా జరగవు అనేది వాస్తవం అని ఇక్కడ చెప్తున్నారు. The numbers of failures in mathematics in high school examinations are more as compared to that of other subjects. సో హై స్కూల్ లెవెల్లో మిగతా సబ్జెక్టులతో పోల్చుకుంటే మ్యాథమెటిక్స్లో ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దానివల్ల 8th స్టాండర్డ్ తర్వాత అదొక ఆప్షనల్గా పెట్టాలి అని ఇదొక రీజన్. అండ్ నెక్స్ట్, ఇన్ హయ్యర్ స్టడీస్ mathematical knowledge is important for those who keep their main subject as physics, chemistry or mathematics. Thus it is useless for others. సో హయ్యర్ స్టడీస్లో మ్యాథమెటికల్ నాలెడ్జ్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఎవరైతే వాళ్ళ తర్వాత కోర్సెస్లో ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే మ్యాథమెటిక్స్ అనేది యూజ్ అవుతుంది, మిగతా వాళ్ళకి మ్యాథమెటిక్స్ అనేది యూజ్ అవ్వదు అనేది ఒక వాదన. నెక్స్ట్, ఎవ్రీ స్టూడెంట్ కెనాట్ బికమ్ ఎన్ ఇంజనీర్ ఆర్ ఏ టెక్నీషియన్, దెన్ వాట్ ఈజ్ ద నెసెసిటీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఫర్ ఆల్. సో మ్యాథమెటిక్స్ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇంజనీర్ ఆర్ టెక్నీషియన్ అయిపోలేరు. సో వాళ్ళకి అందరికీ ఎందుకని మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అవసరం అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మ్యాథమెటిక్స్ని ఒక స్టాండర్డ్ వరకే ఉండాలి, తర్వాత అది ఆప్షనల్ సబ్జెక్ట్ కింద చేయాలి అనే వారి యొక్క వాదనలు అనమాట ఇవన్నీ. అయితే నెక్స్ట్ కనుక చూస్తే all great educationalists like Herbert, Pestalozzi, etc. has accepted mathematics as a symbol of human development. Accepting mathematics as a cultural development, these mathematics on the top in the curriculum. సో కానీ చాలామంది పెస్టాలజీ, హెర్బర్ట్ ఇలాంటి వ్యక్తులు ఏమైనా ఆలోచిస్తున్నారంటే సో మ్యాథమెటికల్ అనేది డెవలప్మెంట్కి ఒక సింబల్ లాంటిది, మానవ అభివృద్ధికి ఒక సింబల్ లాంటిది. సో మ్యాథమెటిక్స్ అనేది కల్చరల్గా, మోరల్గా అన్ని విధాలుగా డెవలప్ చేస్తూ ఉంటుంది. సో దానికోసమని మ్యాథమెటిక్స్కి కరికులంలో ఒక టాప్ పొజిషన్ అనేది ఉన్నది అని చెప్తున్నారు. Thus we can give certain logical points regarding mathematics as a compulsory subject. These are follows. సో మ్యాథమెటిక్స్ని కంపల్సరీ సబ్జెక్ట్గా చేయడానికి కొన్ని
కిందన మనకి కొన్ని పాయింట్స్ అనేవి ఇచ్చారు. సో అవేంటో చూద్దాం. If mathematics is not given an important place in the curriculum, then students would not get any opportunity for mental training, and in the absence of it, their intellectual development might be affected. సో ఒకవేళ కనుక మ్యాథమెటిక్స్కి ఒక మెయిన్ రోల్, ఇంపార్టెంట్ రోల్ కనుక ఇవ్వలేనట్టయితే స్టూడెంట్స్ అనేవాళ్ళు మెంటల్గా ట్రైన్ అవ్వడానికి వాళ్ళకి అవకాశం అనేది ఉండదు. సో వాళ్ళు ఇంకా మైండ్ అనేది లాజికల్గా ఆలోచించడానికి అవకాశం అనేది ఉండదు. సో అది అనేది వాళ్ళ యొక్క మేధోపరమైన అభివృద్ధి పైన ఎఫెక్ట్ చూపుతుంది అనేది ఒక వాదన. నెక్స్ట్, ఫర్ గెయినింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నో ఇన్నేట్ పవర్ ఈజ్ రిక్వైర్డ్, ఇట్ ఈస్ సెపరేట్ ఫ్రమ్ ఎబిలిటీ ఆఫ్ స్టడీ ఆఫ్ అదర్ సబ్జెక్ట్స్. సో మ్యాథమెటికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి అంటే అది మనకి పుట్టుకతోనే రానక్కర్లేదు. సో అది మనకి మిగతా సబ్జెక్టులతో పోల్చుకుంటే అది మనకి పుట్టుకతో రానక్కర్లేదు, మన ప్రాక్టీస్ బట్టి ఉంటుందన్నమాట. ట్రైనింగ్ ఆఫ్ రీజనింగ్, థింకింగ్, డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఎమోషన్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ స్టూడెంట్స్ బై మీన్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ అండ్ ఎడ్యుకేషనలిస్ట్ ప్లేస్డ్ మ్యాథమెటిక్స్. సో రీజనింగ్ కానీ, థింకింగ్ కానీ, డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా పిల్లల్లో అలవాటు అంటే అభివృద్ధి చెందాలి అంటే మ్యాథమెటిక్స్ యొక్క ప్లేస్ అనేది కరికులంలో టాప్ మోస్ట్ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్, త్రూ మ్యాథమెటిక్స్ చిల్డ్రన్ సిస్టమాటికలీ it is needed either forwardly or adversely for studying almost all the subjects because it is considered as the basic of science of each and every gain knowledge art. సో ఇక్కడ ఏమంటున్నారంటే మ్యాథమెటిక్స్ ద్వారానే చిల్డ్రన్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం అనేది ఒక సిస్టమాటిక్గా జరుగుతుంది. సో ఇది మనకి మిగతా అంటే సైన్సెస్ వీటితో పోల్చుకుంటే కనుక సో ప్రతిదానికి ఇదొక మెయిన్ బేసిక్ కింద ఉంటుంది అని చెప్తున్నారు. Thus, on the basis of above discussion, we can conclude that mathematics is the only subject whose knowledge is needed for the whole life. సో ఈ పై కంక్లూషన్స్ అన్నీ చూసిన తర్వాత మనం ఏమనుకోవచ్చు అంటే మ్యాథమెటిక్స్ అనే ఒక్క సబ్జెక్ట్ మాత్రమే మనకి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి, సో ఆ నాలెడ్జ్ అనేది మనం లైఫ్ లాంగ్ యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. It can be possible only when every child will study mathematics as a compulsory subject up to 10th standard. సో ఈ నాలెడ్జ్ అనేది ఎప్పుడు యూజ్ చేయడం అవుతుంది అంటే ఎవరైతే 10th స్టాండర్డ్ వరకు కంపల్సరీగా మ్యాథమెటిక్స్ని చదువుతారో సో వాళ్ళు మాత్రమే ఈ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలరు. ద నాలెడ్జ్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ ఈజ్ ఇండిస్పెన్సబుల్ అండ్ ఇట్ ఈస్ బౌండ్ టు గ్రో యాజ్ ద నీడ్. ఎ మ్యాథమెటికల్ అప్రోచ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎనీ ప్రోగ్రెస్. సో మనకి ఈ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే దీన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా చేయాలి అంటే మ్యాథమెటికల్ అప్రోచ్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సో అప్రోచ్ ఎప్పుడైతే మనం అంటే కరెక్ట్ అప్రోచ్ ఎప్పుడైతే మనం యూజ్ చేయలేదో సో మనం అది దానికి ఫెయిల్యూర్కి దారితీస్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ప్లేస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గురించి అయితే చూడడం జరిగింది. సో రీజన్స్ ఫర్ కీపింగ్ మ్యాథమెటిక్స్ ఇన్ స్కూల్ కరికులం. సో ఏ రీజన్స్ ఆధారంగా స్కూల్ కరికులంలో మ్యాథమెటిక్స్ని ఉంచారు అనేది అయితే చూద్దాం. దెర్ ఆర్ వేరియస్ రీజన్స్ ఫర్ కీపింగ్ మ్యాథమెటిక్స్ ఇన్ స్కూల్ కరికులం. సో ఫస్ట్ కనుక చూస్తే మ్యాథమెటిక్స్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఆల్ సైన్సెస్. సో మ్యాథమెటిక్స్ అనేది అన్ని శాస్త్రాలకి కూడా ఒక బేసిక్ లాంటిది కాబట్టి దీన్ని మనం కరికులంలో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. ద డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ లైక్ వైజ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, బయాలజీ, మెడికల్ సైన్స్, జియాలజీ, ఆస్ట్రాలజీ ఎక్సెట్రా ఆర్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ అంటే సైన్స్ యొక్క డిఫరెంట్ బ్రాంచెస్ కనుక మనం చూసుకుంటే సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, జియాలజీ ఇలా మనకి చాలా ఉంటూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా వీటన్నింటికి సంబంధించి బేసిక్స్ అన్నీ కూడా మ్యాథమెటిక్స్ పైన ఆధారపడి ఉంటాయన్నమాట. సో ఎగ్జాంపుల్ కింద చూసుకుంటే ఏరియా కానీ, వాల్యూమ్, వెయిట్, డెన్సిటీ, ఇలా నెంబర్ ఆఫ్ ఆటమ్స్, ఎలక్ట్రాన్స్, మెడిసిన్స్, సో ఇవన్నీ ఏంటంటే మ్యాథమెటిక్స్కి రిలేట్ అయి ఉంటాయి కాబట్టి కరికులంలో ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్, మ్యాథమెటిక్స్ ఈజ్ రిలేటెడ్ టు హ్యూమన్ లైఫ్కి సంబంధించి రిలేట్ అయి ఉంది కాబట్టి టుడే ఇన్ ది మోడర్న్ ఏజ్ ద నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఎసెన్షియల్ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ వన్ ఫార్మ్ ఆర్ ద అదర్. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్న ఈ లైఫ్లో ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేది ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంజనీరింగ్, బ్యాంకింగ్ అండ్ అదర్ బిజినెస్
ఆర్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ మ్యాథమెటిక్స్. సో ఇంజనీరింగ్ కానీ, బ్యాంకింగ్ కానీ, అలాగే ఏ సెక్టార్స్ అయినా కూడా డైరెక్ట్గా మనకి మ్యాథమెటిక్స్తో లింక్ అయ్యి ఉంటాయి. ఫర్ దెమ్ మ్యాథమెటిక్స్ వర్క్స్ లైక్ ఏ ఫౌండేషన్ బ్రిక్ అండ్ ద బిజినెస్ విచ్ ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్ ఆల్సో డిపెండ్స్ టోటలీ ఆన్ ఇట్. సో ఇది ఎలా అంటే ఒక పునాదిలా అనమాట. సో డైరెక్ట్గా దానిపైన రిలేట్ అయ్యి లేకపోయినా ఇండైరెక్ట్గా మాత్రం ఖచ్చితంగా రిలేట్ అయి ఉంటుంది. బిసైడ్స్ దీస్ ఇన్ అవర్ డైలీ రొటీన్ ఆల్సో వీ నీడ్ ఎ జనరల్ మ్యాథమెటికల్ నాలెడ్జ్. సో వీటన్నింటినీ పక్కన పెట్టినా మన డైలీ లైఫ్లో సపోజ్ మీరు ఒక మార్కెట్కి వెళ్ళారంటే ఎంతో కొంత మీరు మనీ ఇస్తారు. సో వాళ్ళు చేంజ్ ఇస్తారు. అది ఎంత అనేది మీరు లెక్క పెట్టారంటే అక్కడ మనం యూజ్ చేస్తుంటాం. సో ఇలా ఏంటంటే మన ప్రతి డైలీ లైఫ్లో మ్యాథమెటిక్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ జనరేట్స్ లాజికల్ యాటిట్యూడ్. సో మ్యాథమెటిక్స్ ద్వారా ఏంటంటే ఈ తార్కిక వైఖరి అనేది మనకి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మ్యాథమెటిక్స్ గివ్స్ ట్రైనింగ్ టు డిఫరెంట్ ఫ్యాకల్టీస్ ఆఫ్ మైండ్. ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ఏ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ ఏ చైల్డ్ హ్యాస్ టు థింక్ లాజికల్లీ. సో మన మైండ్ని డిఫరెంట్ టైప్స్గా ఆలోచించేలాగా మ్యాథమెటిక్స్ అనేది చేస్తుంది. సో ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి అంటే పిల్లవాడు ఖచ్చితంగా తార్కికంగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎవ్రీ స్టెప్ ఈజ్ రిలేటెడ్ టు అదర్ స్టెప్ ఆన్ ది బేసిస్ ఆఫ్ సమ్ లాజిక్ with which child develops his mental abilities and it further affects his intellectual development. సో ప్రతి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ప్రతి స్టెప్ కూడా ఒక స్టెప్ అనేది ఇంకొక స్టెప్తో రిలేట్ అయ్యి లాజిక్తో ముడిపడి ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి అంటే పిల్లల యొక్క మెంటల్ ఎబిలిటీస్ని డెవలప్ చేయడానికి కానీ వాళ్ళ యొక్క మేధోపరమైన అభివృద్ధికి కానీ ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ప్రొవైడ్స్ ఎ డెఫినెట్ వే ఆఫ్ థింకింగ్. సో ఒక ఖచ్చితమైన వేలో థింక్ చేసేలాగా చేస్తూ ఉంటుంది మ్యాథమెటిక్స్ అనేది. ద చిల్డ్రన్ హూ స్టడీ మ్యాథమెటిక్స్ డెవలప్ దేర్ యాటిట్యూడ్ విత్ విచ్ దే లెర్న్ టు వర్క్ సిస్టమాటికల్లీ, రెగ్యులర్లీ అండ్ ప్రాపర్లీ. అలాంగ్ విత్ దిస్ ఇట్ ఆల్సో డెవలప్ ఏ లాజికల్ థింకింగ్ ఇన్ దెమ్. సో పిల్లలు మ్యాథమెటిక్స్ని చదువుకునేటప్పుడు సో అది దేన్ని అభివృద్ధి చేస్తుందంటే సో వాళ్ళ యొక్క యాటిట్యూడ్ వైఖరిని డెవలప్ చేస్తుంది. సో ఏ విధంగా అంటే ఒక సిస్టమాటిక్గా పద్ధతి ప్రకారం రెగ్యులర్గా అంటే రెగ్యులారిటీ ఉండేలా ప్రాపర్గా ఉండేలా సో ఇలా వాళ్ళని డెవలప్ చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ సైన్స్. సో ఇప్పుడు సపోజ్ అన్నింటికన్నా పెద్ద పుష్పం ఏది? సో సైన్స్ పరంగా చూసుకుంటే బిగ్గెస్ట్ ఫ్లవర్ ఏది అంటే సో ఈరోజు ఒకటి రేపు ఒకటి మారొచ్చు. అంటే ఒకవేళ మనం ఇప్పటివరకు ఉన్నది మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. దానికంటే ఇంకొకటి పెద్దది వస్తే సో దానికి వెళ్తూ ఉంటాం. సో అక్కడ ఏంటి ఎగ్జాక్ట్గా మనం ఇదే అని చెప్పలేం. కానీ ఇప్పుడు 2+3 = ఎంత అంటే 5. సో ఇక్కడ కాదు ఎక్కడికి వెళ్ళినా 2+3 = 5. సో ఎలాంటి డౌట్ కూడా అక్కర్లేదు అనమాట. మనల్ని ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగినా కూడా ఎలాంటి డౌట్ లేకుండా మనం ఆన్సర్ చేయగలిగే ఎగ్జాక్ట్నెస్ అనేది మ్యాథమెటిక్స్లో ఉంటుంది. By the study of mathematics, child develops the attitude to accept the knowledge of mathematics is an exact form. సో ఎలాంటి డౌట్ లేకుండా ఖచ్చితత్వంతో ఉంటుందన్నమాట. ఆల్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, ఫార్ములే, ఫ్యాక్ట్స్ ఆర్ రిలేటెడ్ టు ఎగ్జాక్ట్నెస్ అండ్ దస్ ఇట్ రిమూవ్స్ ద ఫీలింగ్ ఆఫ్ డౌట్. సో డౌట్ అనేది లేకుండా ఎగ్జాక్ట్గా మనకి ఖచ్చితత్వం అనేది కలిగి ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క రీజన్స్ అన్నింటి బట్టి మ్యాథమెటిక్స్ అనేది కరికులంలో ఇంక్లూడ్ చేశారు. మ్యాథమెటిక్స్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీ టు డెవలప్ మెంటల్ ఎబిలిటీస్ ఆఫ్ ద చైల్డ్. సో పిల్లల్లో మెంటల్గా ఆ యొక్క సామర్థ్యాలు అనేవి డెవలప్ చేయబడుతూ ఉంటాయి. మ్యాథమెటిక్స్ హెల్ప్స్ ఇన్ క్యారెక్టర్ ఫార్మేషన్ యాజ్ వెల్ యాజ్ మొరాలిటీ. అంటే నైతిక పరంగా అభివృద్ధి చెందేలా చేస్తుంది. ఇట్ డెవలప్స్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిసిప్లైన్. మ్యాథమెటిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ సెట్స్ అండ్ స్ట్రక్చర్స్. సో మ్యాథమెటిక్స్ అనేది ఒక డిసిప్లైన్ కూడా అలవరుస్తుంది. సో ఇదంతా కూడా కొన్ని స్ట్రక్చర్స్ సెట్స్కి సంబంధించినట్టుగా వెళ్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ జనరల్లీ మ్యాథమెటిక్స్ హ్యావ్ 3 స్ట్రక్చర్స్ విచ్ ఆర్ యాజ్ గివెన్ బిలో. సో 3 స్ట్రక్చర్స్ అనేది కలిగి ఉంటుందట మ్యాథమెటిక్స్ అనేది. అందులో ఫస్ట్ ఆల్జీబ్రిక్, నెక్స్ట్ టోపోలాజికల్, నెక్స్ట్ ఆర్డర్. ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్స్లో కనుక చూసుకుంటే ఇదంతా కూడా మనకి న్యూమరల్ ఆపరేషన్స్కి సంబంధించి ఉంటుంది. ఎడిషన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, జనరలైజేషన్. సో ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్స్ కింద రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టోపోలాజికల్ స్ట్రక్చర్స్ కింద కనుక చూసుకుంటే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అంటే లిమిట్స్ అని, అలాగే నైబర్హుడ్ అని, నియర్నెస్ అని. సో ఇలాంటి వాటికి సంబంధించింది టోపోలాజికల్
స్ట్రక్చర్స్. నెక్స్ట్ ఆర్డర్ స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఇలాంటి వాటికి అన్నిటికి సంబంధించి ఆర్డర్ స్ట్రక్చర్స్. సో ఇది మనకి రీజన్స్ ఫర్ కీపింగ్ మ్యాథమెటిక్స్ ఇన్ కరికులం. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ టాపిక్ NCF 2005. NCF 2005 అనేది కరికులం గురించి, మ్యాథమెటిక్స్ గురించి ఏం చెప్పిందో చూద్దాం. సో NCF 2005 అనేది ఏం చెప్పింది అంటే, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF 2005 ఈజ్ వన్ ఆఫ్ ద 4 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ పబ్లిష్డ్ ఇన్ 1975, 1988, 2000, 2005 by the National Council of Education, Research and Training Center, Training NCERT in India. సో మనకి మొత్తం 4 NCFs అనేవి ఉంటాయి, అంటే ఒక్కొక్కటి డెవలప్ చేయబడుతూ ప్రజెంట్ 2005 NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 కొన్ని మార్గదర్శకాలను అయితే ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాం. NCF 2005 provides a guideline with which teachers and schools can choose and plan experiences that they think children should have. సో స్కూల్లో ఉన్న పిల్లలకి అనుగుణంగా టీచర్స్ కానీ, అక్కడ ఉన్న స్కూల్స్ కానీ అంటే అక్కడ ఉండే వనరులను కానీ, లేకపోతే ఏంటి వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ యొక్క అభిరుచులు ఏంటి అని పిల్లవాడికి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని ప్లాన్ చేసుకోవాలి. సో చైల్డ్ సెంటర్డ్గా ఉండాలి అన్నట్టు చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎంఫసైజ్ దట్ కరికులం, syllabus and textbook should enable the teacher to organize classroom experiences in consonance with the child's nature and environment and provide opportunities to all children. సో సిలబస్ కానీ, కరికులం కానీ, సో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏం చెప్తుంది అంటే కరికులం గురించి సిలబస్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ అవన్నీ కూడా టీచర్ పిల్లలకి అనుగుణంగా ఉండాలి. సో పిల్లల యొక్క ఎక్స్పీరియన్సెస్ కానీ, పిల్లల చుట్టూ ఉన్న వాతావరణం అవన్నీ కూడా పిల్లలకి అనుగుణంగా ఉండాలి. అండ్ వాళ్ళకి కూడా కొన్ని ఆపర్చునిటీస్ అనేవి కలిగించాలి పార్టిసిపేట్ చేయడానికని చెప్తున్నారు. నెక్స్ట్ యాజ్ పర్ NCF 2005 ద మెయిన్ గోల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ ఎబిలిటీ ఆఫ్ మ్యాథమెటైజేషన్. సో NCF 2005 ప్రకారం ఏంటంటే పిల్లల్లో బేసిక్ మ్యాథమెటిక్స్ అనేది అలవరచడం అనేది ఒక మెయిన్ గోల్ అనమాట. Basically, it means that the children should learn to think about any situation using the language of mathematics so that the tools and techniques of mathematics can be used. సో బేసిక్గా ఏంటి అంటే మ్యాథమెటిక్స్ పరంగా వాళ్ళని అభివృద్ధి చేయాలి, ఆ నాలెడ్జ్ వాళ్ళకి అందించాలి అంటే ఏంటంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో అయినా మ్యాథమెటిక్స్ పరంగా ఆలోచించి అండ్ వాటికి ఒక సొల్యూషన్స్ వెతుక్కునేలాగా, అండ్ అప్పుడు మనం ఏవైతే టూల్స్ కానీ, టెక్నిక్స్ కానీ అవన్నీ కూడా, సో అప్పుడు ఏంటంటే మనకి అన్నీ కూడా మ్యాథమెటిక్స్ పరంగా యూజ్ అవుతూ ఉంటాయి. సో యూజ్ చేసే టెక్నిక్స్ కానీ ఏవైనా కూడా అప్పుడు యూజ్ చేయబడి ఉంటాయి. ఇప్పుడు పిల్లవాడు ఆ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నప్పుడు ఏ సిచ్యువేషన్లో అయినా మ్యాథమెటిక్స్కి సంబంధించిన లాంగ్వేజ్ అనేది పిల్లవాడు యూజ్ చేశాడు అంటే మనం యూజ్ చేసిన టెక్నిక్స్ కానీ, టూల్స్ కానీ యూజ్ చేయబడ్డాయని అర్థం. దిస్ typically involves drawing pictures, choosing variables, framing equations and arriving at a conclusion logically. సో ఏ విధంగా అంటే వీటిలో ఏవి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే పిక్చర్స్ని డ్రా చేయడం కానీ, వేరియబుల్స్ని ఎంచుకోవడం కానీ, ఏవైనా ఈక్వేషన్స్ని ఫ్రేమ్ చేయడం కానీ, సో ఒక కన్క్లూజన్స్కి రావడం, సో ఇవన్నీ కూడా వీటిల్లో ఇంక్లూడ్ అవి ఉంటాయన్నమాట. సో ఇవి మనకి NCF 2005 చెప్పిన పాయింట్స్ అయితే. సో ఇది ఇవాళ మన వీడియో అయితే కరికులం. సో ప్లేస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ స్కూల్ కరికులం. సో స్కూల్ కరికులంలో మ్యాథమెటిక్స్ని ఎందుకు ఉంచాలి అనే దాని గురించి అయితే డిస్కస్ చేస్తాం. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. దీనికి సంబంధించిన PDF అనేది నేను టెలిగ్రామ్ లింక్లో అయితే పోస్ట్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.